లక్షలాది మందుల మనోభావాలు. ఇప్పుడు సనాతన ధర్మం మహిళకి ఒక పెద్ద పీట వేసింది. ఒక నోరు ఎత్తగానంటే నన్ను పూర్తిగా మాట్లాడనీయకుండా మీరు హిందూ ధర్మ రక్షణకి మీరు క్షమాపణ చెప్పాలని మాట్లాడుతున్నారు. ఇది ఏ సనాతన ధర్మంలో రాసి ఉంది? నన్ను పూర్తిగా మాట్లాడిస్తే కదండి ఏదైనా కానీ. మరి ఎంతో మంది అంటే మాతో అనుభవాలు పంచుకుంటారు ఫోన్ చేసి, మేము ఇలా పూజ చేసాం, ఇలా తిరిగాము, ఇలా ధునిలో వేసాం, మా అబ్బాయికి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు కలిగారు. మరి అటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటిది? ఇప్పుడు అబద్ధం చెప్తున్నారా? అనుభవమే కదా చెప్పేది ప్రతిదీ కూడా. నేను అనేది సాయిబాబా హిందువా ముస్లిమా అని నేను మాట్లాడట్లేదు, ఆయన సనాతన ధర్మానికి చెందినవాడా అని నేను అనట్లేదు. నేను వీళ్ళని కించపరచట్లేదు, వాళ్ళని కించపరచట్లేదు. వీళ్ళందరి అనుభవాల్ని కూడా తీసుకోవాలి కదా. ఆయన స్వతహాగా దేవుడు అని చెప్పలేదు, గురువు అని చెప్పలేదు. మన హిందూ సాంప్రదాయంలో ఏంటిదంటే రోడ్డు మీద ఒక రాయి పెట్టి 10 మంది కుంకుమ బొట్టు పెట్టి టెంకాయ. ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్, 0 పెట్టుబడి, లక్షల్లో ఆదాయం. మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొట్టారు అంటే ఓ లక్షలాది మంది ఏదో మహిమ ఉందని పోయే పరిస్థితిలో మనం ఉన్నాం. మన సాంప్రదాయం అలా ఉంది. అంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒక కొత్త దేవుడు రూపొందించుకోవాలి మనం. లేకపోతే కొత్త దేవుణ్ణి అంటే మనమే సృష్టించుకుంటున్నాం. సృష్టించుకొని మనం పూజలు చేస్తున్నాం. కొత్తదనం కోరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతోంది? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈశావాస్యోపనిషత్తులో మనకు ఒక మొదటి శ్లోకం ఉంది. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాం మాగృహ కస్య సిద్ధం అని మొదటి శ్లోకం. మనకు ఉపనిషత్తులు చాలా ప్రామాణికం. దాని ప్రకారం ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా భగవంతుడు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది మనకి. సాయిబాబా విగ్రహం దగ్గర ఒక నిమిషం, సాయిబాబా విగ్రహం దగ్గర ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి, గణపతి, సోకాల్డ్ గాడ్స్ డీటీస్ ని పెట్టి పూజించడం కరెక్టేనా? సాయికి అభిషేకం చేస్తే ఆ నీళ్ళు వచ్చి ఈ విగ్రహాల మీద పడడం కరెక్టేనా? ఇదే ప్రశ్న తెగ వింటున్నాను. ఇప్పుడు విష్ణుమూర్తి పాదాల కింద శివుని పెడితే ఓకేనా? ఇంకో నాలెడ్జ్ శివుడి పాదాల కింద విష్ణుమూర్తిని పెడితే ఓకేనా? అది ఎక్కడ ఓకే కాదండి, అది పెద్ద ప్రశ్న. ఎవడో ఏదో భక్తి అనేది ఎమోషన్ సార్. అది సాయిబాబా దేవాలయంలో అవే ఉండేవి. కథ చెప్తున్నాడు ఆయన. ఉపయోగిస్తుంది. మీరు చేస్తున్నారు ఏం చెప్పింది సాయిబాబాకు? ఖండిస్తే మహిళా కార్డు ఉపయోగిస్తుంది. జగదయ్ గారు డివియేట్ అవ్వద్దు. నేను అడిగిన పాయింట్ ఆయన సమాధానం చెప్తారు. నేను అడిగిన ప్రశ్న అసలు ఇది ఒక ప్రశ్న అంటున్నారు, చెప్పే ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడతారు. దాన్ని మీరు డిఫెండ్ చేయగలిగితే చేయండి. తప్పండి. ఆయన చెప్పండి కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారు సరిగా అర్థం చేసుకోవాలా? ఎవరి పాదాల కింద ఎవరిని పెట్టినా తప్పే. శివుడి కింద విష్ణుమూర్తిని పెడితే తప్పు. నీకెందుకు చెప్పారు? నాకే కావాలి. నీకెందుకు? విష్ణు గురించి నాకు కావాలి. భేదాన్ని క్రియేట్ చేస్తున్నావు. మీరు చేస్తున్నారు. దుర్మార్గమైన ఆలోచన. నువ్వు ఏం బేస్ చేసుకుని విడదీస్తున్నావు? మీరు సమాజంలో విభాగం చేస్తున్నారు. మీరు దుర్మార్గం చేస్తున్నది మీరు. ఏ దేని బేస్ చేసుకుని మీరు విభాగం చేస్తున్నారు? చెప్పండి, ఒక్కదాని సమాజం చెప్పండి. ఏ సాయి భక్తుడు కూడా ఏ సాయి భక్తుడు కూడా జగదయ్ గారు ఒక్క నిమిషం ఏ సాయి భక్తుడు కూడా విడిగా చుట్టలేదు. మీరు చేస్తున్నారు. మీరు సపరేట్ గా కట్టుకొని పూజించుకోండి, మాకు అభ్యంతరం లేదు. సపరేషన్ చేస్తున్నారు మీరు. కానీ మా హిందూ దేవాలయాల మధ్యలో, హిందూ దేవాలయాల ఆవరణలో సాయిబాబా విగ్రహం నాకు ఆమోదం కాదు, అంగీకారం కాదు. మేము అంతవరకే పరిమితం. మిమ్మల్ని పూజ చేయించుకోవద్దని మా దేవీ దేవతల యొక్క విగ్రహాలు సాయిబాబా అంగీకరించాం. ఇటువంటి సంకుచితమైనటువంటి భావాలు ఉన్నవాళ్ళు సాయిబాబా భక్తులు ఎక్కడో విభాజ్యం కోరట్లా. వీళ్ళు సాయిబాబా భక్తులను వేరుగా చూస్తున్నారు. ఇది దుర్మార్గం. సాయిబాబా భక్తులను వేరుగా చూస్తాం. పూజించుకో, నిర్వహించుకో. హిందూ దేవీ ఆవరణలో గుళ్ళ మధ్యలో
మీ బాబా నువ్వు విగ్రహం అరిచినంత అక్కర్లేదు మాత్రాన కాదు. అంతవరకే మేము కోరేది నీకేం అధికారం ఉంది అంతే మేమేం తప్ప చేయాలి?